గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వత్యే నమః. భక్తులారా, వ్యాస మహర్షి రచించిన భాగవత మహాపురాణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకము దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం 12 స్కందాల్లో 2 స్కందాలు పూర్తి చేసి 3వ స్కందంలో 57 భాగాలు చెప్పుకున్నాం. 58వ భాగం ఈ రోజున చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాస మహర్షిని ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ఎటువంటి విమానాన్ని తమ యొక్క రతి క్రీడల కోసం కర్ధమ ప్రజాపతి సృష్టించాడంటే అది కోరికలన్నిటినీ కూడా తీరుస్తుంది. అన్ని శ్రేష్ఠ వస్తువులతో కూడి ఉన్న ఆ విమానంలో అన్ని సంపదలు ఉన్నాయి. ఒక మందిరం కాదు, అనేక మందిరాలు, అందమైన మందిరాలు ఉన్నాయి. అవన్నీ కూడా మణిమయ స్తంభాలతో, గరుడ పచ్చలు పరిచిన నడవలతో, ఇంకా వజ్రాల తలుపులున్న గోడలతో, పగడాల గడపలతో, ఇంద్రనీల మణిఖండాలతో, తలతల మెరిసే కొంగొత్త బంగారు కలశాలతో, అంచులలో పద్మరాగాల మొగ్గలు చెక్కిన చక్కని వైఢూర్యపు చూరులతో, దివ్యమైన సౌధాలు ఉన్నాయి అందులో, ఆ విమానంలో. అంటే అంతస్తులు కూడా ఉన్నాయి. అది అన్ని కాలాల్లో కూడా సుఖాన్ని ఇచ్చేది. ఎండాకాలమైనా, వానాకాలమైనా, చలికాలమైనా. అంటే మనం ఇప్పుడు ఏసీ అంటున్నామే, అటువంటిదన్నమాట. గాలికి రెపరెపలాడుతున్న జెండాతో, మధురంగా ఝుంకారం చేసే మధుకర నికరాలతో కూడి, అంటే సంగీతం. ఏమిటి సంగీతం వాయిస్తున్నాయి అక్కడ? తేనె, ఏమంటాం వాటిని? తేనె ఇస్తాయే మనకు, తేనెటీగలు. ఆ తేనెటీగల ఝుంకారాలు, వేలాడుతున్న పూలదండల తోరణాలతో, రకరకాల నార పట్టు వస్త్రాలతో, నార చీరలు ఉన్నాయి, పట్టు వస్త్రాలు ఉన్నాయి. అత్యంత మనోహరంగా ఉంది ఆ విమానం. లోపలున్న గదుల్లో చీనాంబరాలు, పట్టు పీతాంబరాలు, ఇలా పలు విధమైన వస్త్రాలున్నాయి. ఇంకా అంతేకాదు, అపరూపమైన రంగురంగుల పట్టె మంచాలు. మంచాలు కూడా రకాలు ఉంటాయట, 6 రకాలు ఉంటాయట. పడుకోగానే నిద్ర వస్తుందట. ఇలా రకరకాల మంచాలన్నీ కూడా అందులో వేసి ఉన్నాయి. ఇంకా గోడల మీద ఎన్నో సుందరమైన చిత్రాలు చెక్కబడి ఉన్నాయి ఆ విమానం లోపల ఉన్న గోడల మీద. ఇంకా అంతేకాకుండా మేలైన గద్దెలతో, గాలిని వీచే సాధనాలు, అవి కూడా వింజామరలు అన్నమాట. వేరువేరుగా అమర్చబడిన ఆసనాల్లో, కేళీ గృహాలతో, క్రీడా పర్వతాలతో, ఒకదానిపై ఒకటి నిర్మించబడి ఉన్న అంతస్తులతో, పాలరాతి భవనాలతో, పండ్ల చెట్టతో నిండిన వనాలతో కూడా నిండి ఉన్నదిట విమానం. ఈ విధంగా ఇప్పుడు కూడా ఎవరు తయారు చేయలేదనుకుంటా అటువంటి విమానం. కర్ధమ ప్రజాపతి తన భార్య కోసం తన యొక్క మనోసంకల్పంతో తయారు చేశాడు. ఈ విధంగా ఆ విమానం అవసరానికి సరిపోయేటట్లుగా విహరించే స్థలాలు, విశ్రాంతిగా కూర్చుండే స్థలాలు, వాకిళ్ళు, ముంగిళ్లతో, సమస్త ఋతు శోభలతో, సకల శుభాలతో, సర్వ సంపదలతో, అన్ని సుఖాలు అనుభవించడానికి యోగ్యమై, అన్ని కోరికలు అందింపగలదై, అందమైన అలంకారాలతో కూడి ఉన్నది. అటువంటి భవ్యమైన ఒక దివ్య విమానాన్ని సృష్టించిన కర్ధమ ప్రజాపతి అందరి శోభా విశేషాలను నిర్మాణం చేసిన తాను కూడా తెలుసుకోలేనంతటి ఆ అద్భుతమైన విమానాన్ని దేవహూతికి చూపించాడు. ఆమె సంతోషపడలేదు దాన్ని చూసి. ఎందుకంటే
ఆ సంగతి సంతోషపడలేదని తెలిసిన కర్దం మునీంద్రుడు భార్యతో అన్నాడు, భగవంతుడి చేత నిర్మింపబడింది ఇది, సమస్త శుభాలకు ఆలవాలమైంది. ఇదిగో ఇక్కడ బిందు సరోవరం ఉంది. ఈ సరస్సులో స్నానం చేసిన వాళ్ళకి అసలు మునిగిన జంతువులకి కూడా కోరిన కోరికలన్నీ సిద్ధిస్తాయి ఈ బిందు సరోవరంలో. సిగ్గుపడకు, ఈ సరస్సు శ్రీహరే తన ఆనంద భాష్పాలతో నిర్మించి కట్టింది. ఈ సరోవర జలాల్లో శ్రద్ధాభక్తులతో స్నానం చేసి సంతోషంతో ఈ విమానాన్ని ఆరోహించు అని కర్దమ ప్రజాపతి దేవహూతిని బుజ్జగిస్తూ పలికాడు. ఆ మాటలను విన్న తర్వాత దేవహూతి తన భర్త ఆజ్ఞానుసారం సరస్వతీ నదీ జలాలతోటి జలచరాలతోటి నిండిన ఆ బిందు సరోవరంలో స్నానం చేయడానికి దిగింది. స్నానం చేసే సమయంలో ఆ జల ప్రవాహం నుంచి నాజూకైన సన్నటి పట్టు వస్త్రాలు కట్టుకున్నవారు, నవ యవ్వనంలో ఉన్నవారు, కలువ పువ్వుల పరిమళం కలవారు అయిన అనేక మంది కన్యలు దేవహూతికి కనిపించారు. వాళ్ళు అన్నారు ఆమెతో, మేము అమోఘమైన ధర్మకార్యాలు ఆచరించేవాళ్ళం, నిర్మలమైన భక్తితో నీకు సేవలు చేస్తాం, మేము నీ సేవకురాండ్రం, మేము నువ్వు మమ్మల్ని కరుణతో ఒక్క చూపు చూడు. ఈ విధంగా అని వాళ్ళంతా కూడా ఆమె సమీపానికి వచ్చారు. దేవహూతికి తలంటి పెట్టారు. ఆమె ఎట్లా ఉంది అప్పుడు దిగేటప్పుడు? పతి సేవలో బాగా అలిసిపోయి ఉన్నది, చిక్కిపోయింది, పాతపడ్డ చీర ధరించి ఉన్నది, బాగా మాసిపోయిందనమాట. శిరోజాలన్నీ కూడా జడలు కట్టి ఉన్నాయి, శరీరం అంతా ధూళి అంటే మురికిగా ఉంది. ఇలా ఉన్న ఆమెని వాళ్ళు ఏం చేశారు? నలుగు పెట్టారు. తలంటి ఇక చందన కర్పూర సుగంధాలు వెదజిల్లే బంగారు బిందెల జలాలతో శ్రేష్టమైన సుగంధ ద్రవ్యాలతో స్నానం చేయించారు. తెల్లని వస్త్రాలతో తడిని తుడిచారు. శరీరం అంతా అగరు ధూపాలు వేశారు. ఇప్పుడు మా పెళ్లి కూతురుకు వేస్తూ ఉంటారు కదా, అట్లా ఇప్పుడు వేస్తున్నారో లేదో కానీ ఇదివరకు వేసేవాళ్ళు. అట్లా స్నానం చేయించి నలుగు పెట్టి చక్కగా కొత్త పెళ్లి కూతుర్ని చేసేటప్పుడు ధూపం అది వేసేవాళ్ళు కదా, అలా వేశారట వీళ్ళు. అగరు ధూపాలు వేశారు తల ఆరబెట్టడానికి. అమూల్యమైన శ్రేష్టమైన ఆభరణాలతో ఆమెని అలంకరించారు. కస్తూరి పూతలు కూడా పూశారు. ఇక సుమధురంగా వినపడే మణి మంజీరాలు అంటే ఏంటి? కాలి పట్టెలు తొడిగారు ఆమె. చిరు గంట సవ్వడితో ఒప్పే వడ్డాణం నడుముకి అలంకరించారు. రత్నాలు చెక్కిన కరణాభరణాలు, ఉంగరాలు, కంకణాలు, ఇవన్నీ బాగా విలువైన సొమ్ముల్ని అన్నీ కూడా కైసేశారు. పూలదండలతో సింగారించారు. షడ్రశోభిత భోజనంతో సంతృప్తి పరిచారు. రేపు మనం ఎన్నో భాగం చెప్పుకోవాలి. రేపు ఇవాళ మనం 58వ భాగం చెప్పుకున్నాం. రేపు 59వ భాగాన్ని చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. శ్రీ